పోషక విలువలుండే ఆర్గానిక్ ఆకుకూరలు కూరగాయలను విద్యార్థులకు అందించి వారి ఆరోగ్య ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పల్నాడు జిల్లాలో కిచెన్ గార్డెనింగ్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. జిల్లాలోని 891 ప్రభుత్వ పాఠశాలలు, 2031 అంగన్వాడీ కేంద్రాలు, 51 రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెరటి తోటల పెంపకానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను సంరక్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామంటున్న కలెక్టర్ కృతికా శుక్లాతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. పల్నాడు జిల్లాను అన్ని విధాల ప్రగతి పథంలో నడపడమే లక్ష్యంగా కలెక్టర్ కృతికా శుక్లా గారు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల మెరుగైన ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టారు. అసలు ఈ జిల్లాలో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, ఆ కార్యక్రమాల వల్ల జరుగుతున్న ఫలితాలు ఏంటో మేడం గారి మాటల్లోనే విందాం. పల్నాడు జిల్లాలో ఇప్పటికే మీరు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి ఇంట్లో కూడా పెరటి తోటల పెంపకం, కిచెన్ గార్డెనింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అసలు ఏంటి కిచెన్ గార్డెనింగ్ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు రానున్నాయి? ముఖ్యంగా మనం ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ప్రతి ఇన్స్టిట్యూషన్లో కిచెన్ గార్డెన్ ఉండాలి. అంటే మనకి మంచి న్యూట్రిషన్ గురించి స్టూడెంట్స్కి ప్రజలకి అవగాహన కోసం. రెండోది, ఇది ఆర్గానిక్గా న్యాచురల్గా చేస్తారు కాబట్టి మనం తినే ఆహారంలో అక్కడ ఉన్న కుకింగ్లో కూడా పనికి వస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో ఇండికేటర్స్ చూస్తే హెల్త్ పరంగా అనీమియా, అండర్ న్యూట్రిషన్, వేస్టింగ్, స్టంటింగ్, ఈ ఇండికేటర్స్ పూర్గా ఉన్నాయి. కాబట్టి స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని ప్రోగ్రామ్ కూడా పెట్టాము. దాంతోపాటు ఇది అక్కడ లోకల్గా ఉంటే దీని గురించి చెప్పడం ఈజీ ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్ ఇంకల్కేట్ చేయడం ఈజీ ఉంటుంది. క్లస్టర్స్ ఏర్పాటు చేసుకొని హౌజెస్లో కూడా మన డిఆర్డిఏ సంఘాల ద్వారా, మెప్మా సంఘాల ద్వారా హౌజెస్లో స్థలం లేకపోయినా కూడా బ్యాగ్స్లో వాళ్ళు చేస్తున్నారు ఈ ప్లాంటేషన్స్. కిచెన్ గార్డెనింగ్లో మెయిన్గా ఎవరి పర్యవేక్షణలు ఇవన్నీ ఉంటాయి, ఎవరినెవరిని భాగస్వాములు చేస్తున్నారు, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు? ఆల్రెడీ ఆల్ అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇంట్రెస్టెడ్ టీచర్ అక్కడ ఉన్నారు స్కూల్లో, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మన న్యాచురల్ ఫార్మింగ్ రైతు సాధికార సంస్థ ఏముందో వాళ్ళ వైపు నుంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. సో ఆ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ప్రతి మండలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ట్యాగ్ ఆన్ చేసుకొని వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా చూసుకోవాలి. అది కరెక్ట్గా వాళ్ళు న్యాచురల్ వేలో చేస్తున్నారా లేదా, అది ఎలా పెంచుతున్నారో, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే, డౌట్స్ ఉంటే, ఎక్కడైనా మైక్రో ఇరిగేషన్ కూడా కావాలంటే అది కూడా ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లాలో ఉపాధి అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ పార్కుల మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కులు ఎక్కడెక్కడ త్వరలో అందుబాటులో రానున్నాయి, ఉపాధి ఎలా లభించనుంది? సో మనకి 7 కాన్స్టిట్యుయెన్సీస్లో 5 కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్రెడీ ఎంఎస్ఎంఈ పార్క్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. వర్క్స్ వేగవంతంగా జరుగుతున్నాయి. వచ్చే 3 నెలల్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ అది అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. అంటే ప్రధానంగా రహదారులు ఉండాలి. ఇప్పుడు మనకు చూసినట్టయితే వాడరేవు, అదేవిధంగా పిడుగుల రహదారి అందుబాటులో వస్తుంది. ఆ పనులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నసరాపేట బైపాస్ సంబంధించి ఆ వివరాలు చెప్పండి. సో నర్సరావుపేట్ బైపాస్ సంబంధించి 3 years నుంచి ఆ ప్రాజెక్ట్ అన్ఫార్చునేట్గా స్టాల్ అయింది ఆ కోర్ట్ కేసెస్ వల్ల అండ్ రైతుల రెసిస్టెన్స్ వల్ల. కానీ లాస్ట్ 6-7 monthsలో అవన్నీ క్లియర్ చేసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసుకొని ఎన్హెచ్ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి టెండర్ కూడా కంప్లీట్ అయినాయి. వచ్చే 2 నెలలు వాళ్ళు దాని గురించి ఎవరి ఏజెన్సీకి వచ్చింది, వాళ్ళు దాన్ని గ్రౌండింగ్ చేస్తారు. యూటిలిటీ షిఫ్టింగ్ ఈ మంత్ నుంచి మొదలు పెడతారు. దీనికి 18 months టైం పీరియడ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పిఎం సూర్య గారి కింద ఇప్పుడు మన పల్నాడు జిల్లాలో ఎక్కువ మొత్తంలో అప్లికేషన్లు వచ్చాయి. అదేవిధంగా ఇన్స్టాలేషన్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. లక్ష్యం ఎంత ఉంది, ఎంతవరకు వాటిని మనం దగ్గరగా వెళ్ళాం? పిఎం సూర్యగ్రహ ప్రోగ్రామ్ కింద కాన్స్టిట్యుయెన్సీ వైజ్ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక మోడల్ విలేజ్ కూడా కనీసం అక్కడ 90% హౌస్ హోల్డ్స్కి ఈ సోలార్ ప్యానల్స్ ఉండేటట్టుగా పెట్టాలి. అది కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందంటున్నారు వ్యవసాయం మీద. అంటే నీటి ఎద్దడి కావచ్చు, వర్షాభావ ప్రభావం వల్ల ఎక్కువ ప్రభావితం అయ్యే రైతులకు వాళ్ళకి అంటే ఎలాంటి పంటల వైపు దృష్టి సారించేలాగా అవగాహన కల్పిస్తున్నారు? ఎక్కువగా న్యాచురల్ ఫార్మింగ్, పిఎండిఎస్ సీడ్స్ చేస్తే మనకి ఏ రకంగా తక్కువ రెయిన్ఫాల్ వచ్చినా కూడా అది స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎక్కువ అవేర్నెస్ ఇస్తున్నాము. ఆల్టర్నేట్ క్రాప్ సిస్టమ్ కి వెళ్తున్నాం. వర్షాలు తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి సపోర్టివ్ గా ఏదో వేరే క్రాప్ ఉండాలి. డైవర్సిఫికేషన్ గురించి కూడా ఎక్కువ చెప్తున్నాం రైతులకి. అందరికీ కూడా మెరుగైన ఆరోగ్యంతో పాటు మెరుగైన జీవనం అందించేందుకు, వారి జీవన స్థితులు మెరుగుపరిచేందుకు అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కూడా కలెక్టర్ కృతికా శుక్లా గారు చెప్తున్నారు. కేవలం కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.